ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు రాత్రి కళ రాత్రి కాబోతుంది. అయితే రాత్రి కళ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఏ చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మర్చిపోని తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావం వీరు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. కానీ ఈ రాత్రి మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. ఒక భయంకరమైనటువంటి కల కనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు
సరిగ్గా నిద్ర పట్టక ఏదైనా పిచ్చి కలలు పడటం, పీడ కలలు పడడం, ఈ విధంగా ఈ రాత్రంతా కూడా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. అంటే సరైన నిద్ర ఉండకపోవటం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం, అటువంటి పరిస్థితి సమస్యత అనేది సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించండి. ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం మీరు చాలా కాలం నుంచి కలలు కంటూ ఉంటున్నారు. అటువంటి అవకాశం ఇక మీకు జన్మలో రాదు అనే ఒక భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అని ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఎటువంటి సవాళ్ళైతే ఉన్నాయో ఆ సవాళ్ళను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఈరోజు ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు అత్యంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. నిర్మానుషమైన ప్రదేశంలో రాత్రి సమయంలో వెళ్ళకపోవడమే ఉత్తమం. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.